శ్వాస హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు. శ్వాసకోశ వ్యాధులు ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? 3వ నెల పిల్లల నుంచే మొదలైంది. 3వ నెలలో అసలు మనం ఎలా గుర్తిస్తాం? ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది మదరే. ఆఖరి తల్లి పిచ్చిదాన్ని చేస్తారు. చుట్టాలు వాళ్ళు వీళ్ళు. కూల్ డ్రింక్ బ్యాగ్ ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారమ్మా. కేక్స్, చైనీస్ ఫుడ్స్ ఇవన్నీ తిన్న తర్వాత కూడా ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం. ఇదే అలర్జీ ఊపిరితిత్తులో ఉంటే ఆస్తమా. ఇమ్యూనిటీని పెంచుకుంటే వచ్చే ఆస్తమా రాదు అని ఒక భావన కలుగుతుంది. అంత నిజంగా అలా అవుతుందా? యాక్చువల్ గా అలర్జీ ఆస్మా వచ్చేది ఇమ్యూనిటీ ఎక్కువై. పెద్దవాళ్ళందరూ ఇప్పుడు చెప్తుంటారు, అసలు మీకు ధర్మం తెలియదు లేకపోతే ఇది తెలియదు అని తిడతారు పట్టుకుని. అసలు సాంబ్రాణి పొగ వేయటమే పెద్ద అన్నిటికంటే అనర్థం. నాదిగా వస్తున్న సంప్రదాయం కదా సార్ సాంబ్రాణి పొగ వేయడం. 100 సంవత్సరాల కింద గాలి ఎంత మంచిగా ఉండేది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క చుక్క విషయం వేసుకుంటూ వస్తున్నాం. పొల్యూషన్. బాత్రూంలో యాసిడ్ తోని క్లీన్ చేయబోతారు, బాత్రూంలోనే పడిపోతారు శ్రోతలు. అగరబత్తీల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు అని మనం పోల్ పెడితే కొన్ని లక్షల మంది రెస్పాండ్ అవుతారు. ఆయాస పడితే అది గుండె జబ్బా, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది అనే పేషెంట్ హార్ట్ డాక్టర్ దగ్గరికి పోతే నువ్వేమనుకున్నది ఈడ ఉండదు, ఈడ ఉన్నది నువ్వు అనుకోవాలా. నాకు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, నాకు సిగరెట్ వాసన పడదు, నాకు అగరబత్తీల వాసన పడదు, నాకు పర్ఫ్యూమ్ వాసన పడదు అని ఎవరైనా అంటున్నారంటే రెండు ఒకదానికోటి ఇలా ఉన్నట్టు. ఇప్పుడు ఏసీ స్కూల్స్ వచ్చినాయి అన్ని. 100 మంది పిల్లల్లో 20-30 మందికి ఆస్తమా వస్తుంది. దిగ్గును లేచి కూర్చుంటారండి నిద్రలోంచి. వాళ్ళకి అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్తమా ఉండొచ్చు, అన్ఐడెంటిఫైడ్ హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీస్ హెల్దీ జర్నీ. నమస్కారం, నా పేరు స్వప్న. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందో తెలియదు, కానీ నిజంగా శ్వాస హాస్పిటల్లో చేరితే మాత్రం లంగ్కి సంబంధించిన అన్ని సమస్యలు మాయమవుతాయి. నేరుగా ఇలా పాయింట్కి ఎందుకు వచ్చామంటే, ఆస్తమా కేసులు ఏటా మనకి చాలా పెరుగుతున్నాయి. కారణాలు అనేకం. ఒకటి, లోపల ఉండే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గడం, చుట్టూ ఉండే పొల్యూటెంట్స్ అన్ని కూడా పెరగడం, అనేక కారణాల వల్ల మనకి ఇప్పుడు చూస్తే అడల్ట్స్లో భారతదేశంలో సుమారు 12% మందికి ఏదో విధంగా ఆస్తమా వస్తుందని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. పిల్లల్లో అయితే 15% మంది. సో ఇవాళ ఆస్మా, అలర్జీస్, వీటికి సంబంధించిన శ్వాసకోశ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి, మనతో పాటు వీ హ్యావ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పర్ట్. ఆయన అందరికీ సుపరిచితులు. శ్వాస హాస్పిటల్ వ్యవస్థాపకులు, పల్మనాలజిస్ట్, అందరికీ బాగా నయం చేస్తూ 35 సంవత్సరాలుగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు. డాక్టర్ విష్ణురావు గారు నమస్కారం సార్. నమస్కారమ్మా. శ్వాసకోశ వ్యాధులు ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? కోవిడ్ ఒక ఊపేసింది అందరినీ, కానీ ఒక కండిషన్గా చూస్తే ఎప్పుడూ మనకి కోవిడ్ ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఈ పర్యావరణానికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినటువంటి సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది శ్వాస వ్యవస్థే. డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయింది మనం. ఓకేనా? ప్రతి సెకండ్ మనం గాలి పీల్చాల్సిందే. అంటే పర్యావరణంలో ఏముంటే అది మన లంగ్స్లోకి ప్రవేశించినట్టేగా. అవును సార్, అంతే కదా. అంతే కదా. పర్యావరణంలో మంచి గాలి ఉంటే మంచి గాలి లంగ్స్లో పోద్ది. అవును. యాక్చువల్లీ దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ప్యూర్ ఎయిర్ ఓన్లీ. ఇవన్నీ వస్తాయని తెలియదు కదా. ఒకప్పుడు ప్యూర్ ఎయిర్ కోసమే డిజైన్ చేయబడ్డాయి లంగ్స్. అవేమో కస్టమైజ్ కాల. ఇప్పుడు ఈ అగరబత్తీలు వస్తాయని, సాంబ్రాణి పొగలు పెడతారని, పర్ఫ్యూమ్స్ ఉంటాయని, దాని తర్వాత ఇంత అభివృద్ధి చెంది పొల్యూషన్ అవుతుందని, గాలిలో ఇన్ని కెమికల్స్ వస్తాయని, వీటికి అనుకూలంగా లంగ్స్ కస్టమైజ్ ఏం కావు. కస్టమైజ్ కావు కాబట్టి వాటికి కావాల్సింది ప్యూర్ ఎయిర్ మాత్రమే. ఈ పొల్యూటెడ్ ఎయిర్లో వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, ఫంగస్లు ఉంటాయి, ఏముండవు, అన్నీ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. సో డస్ట్ ఉంటాయి, డస్ట్ మైట్స్, దాని తర్వాత పార్టికులేట్ మ్యాటర్ అంటాం, చిన్న చిన్నది సూత్ అంటాం. మనం గ్లాస్ మీద ఇట్లాంటివి చూసారా? అవును, పేర్లు రాయొచ్చు. ఆ సూత్ అంతా లోపలికి పోతుంది. సో దీనివల్ల అంటే శ్వాస వ్యవస్థకి మన పర్యావరణానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి ప్రతిరోజు వికృత ఫలితమే ఆస్తమా. అంటే ఏంటి? ఏదో ఒకటి మనకు పడకపోవడాన్ని అలర్జీ అంటాం. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కూడా మనకు పడరు కదా. అవును. కొంతమంది చూడగానే వీడంటే నాకు ఎలర్జీ రా బాబు అంటాం. అంటే బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. పలాన్ని చూస్తే దానికి పడదు. ఈ పడకపోవటానికి కారణం కూడా జీన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు అది అడగబోయాను నెక్స్ట్. ఇది జెనెటిక్ పడకపోవడం అన్నది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి తరతరాలుగా వాళ్ళు వెనకటే ఏ జీన్స్కి ఎక్స్పోజ్ అయ్యారో, ఏ వాతావరణాలకు ఎక్స్పోజ్ అయ్యారో, ఎన్నో వందల తరాలు దేనికి అయ్యారో మనకు తెలియదు.
వాళ్ళు ఆ పర్యావరణానికి తగ్గట్టుగా వాళ్ళ జీన్స్లో మార్పులు జరిగి దే బికమ్ సో సెన్సిటివ్. ఆ జీన్స్ అనేది ఇన్ఫర్మేషన్ మనకి, ఇట్ కంటిన్యూస్ ఫర్ జనరేషన్స్. అది ఇన్ఫర్మేషన్ ఒక చేయి అనుకుందాం, ఆ జీన్స్. పర్యావరణం అంతా కలిపి ఒక జీన్ ఒక హ్యాండ్ అనుకుందాం. ఈ యొక్క జీన్స్ ప్లస్ ఈ పర్యావరణం, ఈ రెండు కలిస్తే ఎలర్జీ. అంటే ఏంటి, ఏదో ఒకటి పడకపోవటం. అది డస్ట్ మైట్స్ కావచ్చు, పోలెన్స్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, పీల్చే గాలి కావచ్చు, కెమికల్స్ కావచ్చు, రాసుకునేది, పూసుకునేది, పీల్చేది, తినేది, ఏదైనా కావచ్చు. కొంతమంది చూసారా మీరు, ఒకలాంటి సింథటిక్ బట్టలు వేసుకుంటే కూడా విపరీతమైన ఎలర్జీ వస్తుంది. అవును. కొంతమంది నగలేసుకుంటే విపరీతమైన ఎలర్జీ వస్తుంది. అవును సార్, అవునవును. అవునా? అవును. కొంతమంది కాటుకు పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది, కొంతమందికి బొట్టు పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది. అంటే ఎన్నో రకాలైనటువంటి ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా బాడీకి యాక్చువల్గా తెలియదు. ఇవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేసాం. సో దానికి ఎలా ప్రాసెస్ చేయాలో తెలియకపోవడం వల్ల ఇందాక మీరు అన్నారు చూసారా, అసలు ఎందుకు సార్ ఇలా పెరిగిపోతున్నాయి? ఒకటి, మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, తర్వాత విప్లవాత్మకమైనటువంటి అంటే మనకు బాడీ కాన్షియస్నెస్. ఎన్ని రకాలైనటువంటి కాస్మెటిక్స్ వాడుతున్నాం మనం. సబ్బుతో మొదలు పెడితే అసలు ఎన్ని వాడతాం మనం. కాబట్టి వీటన్నిటికి కూడా కొంతమందికి ఈ పడవు, కొంతమంది ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం. అవును సార్. ఇక్కడ ఒక ప్రశ్న సార్, అనుబంధ ప్రశ్న. ఈ అలర్జీ ఉన్న వాళ్ళు సహజంగా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకుంటే వాళ్ళకి వచ్చే ఆస్తమా రాదు అని ఒక భావన కలుగుతుంది. అంత నిజంగా అలా అవుతుందా? యాక్చువల్గా అలర్జీ, ఆస్మా వచ్చేది ఇమ్యూనిటీ ఎక్కువై. ఓహో, ఇది అంటే బాడీ హైపర్ అయిపోతుంది. హైపర్ ఇమ్యూన్ సిస్టమ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అలా చెప్పారు సార్. ఇది హైపర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన బాడీ అనేది లో సెక్యూరిటీ గార్డ్. ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ లైక్ ఏ సెక్యూరిటీ గార్డ్ మన బాడీలో. అంటే ఎవడన్నా వస్తే నువ్వు రావడానికి వీలు లేదని చెప్పేది. సపోజ్ మన బాడీలోకి డస్ట్ మైట్స్, సరే అందరికీ ఇప్పుడు 100 మంది తీసుకోండి, 99 మందికి ఏం కాదు డస్ట్ మైటో పోలేనో పోతే. ఇప్పుడు 1 నుంచి 10% మందికి పెరిగింది అనుకోండి, ఇది 15%, 20, 30% వరకు పోతా ఉంది ఏదో ఒకటి పడకపోవటం అనేది. అంటే ఇప్పుడు మన ఇల్లు మన బాడీ అనుకుందాం, మన సెక్యూరిటీ సిస్టమ్ సెక్యూరిటీ గార్డ్ అనుకుందాం. మనకు తెలిసిన వాళ్ళు వస్తే కూడా వాడు రోజు గొడవ పెట్టుకుంటాడు. అంటే బంధువులు వచ్చినా మనకు తెలిసిన ఇంటి వాళ్ళ మీద కూడా ఎగురుతూ ఉంటాడు. అంత హైపర్ విజిలెంట్ అయిపోతాడు. ఒరే అది కాదురా, ఇది మన కుటుంబ సభ్యులే, వీళ్ళ మీద నువ్వు ఇంత ఎగరాల్సిన అవసరం లేదు అని వాడికి ఇమ్యూన్ సిస్టమ్కి టీచింగ్ చేయటమే టాలరెన్స్ అనమాట. అంటే ఇమ్యూనిటీని తగ్గించటం ఒక విధంగా చెప్పాలంటే. హైపర్ ఇమ్యూన్ సిస్టమ్ని టీచింగ్ చేసి మెల్లగా వాడిని శాంతింపజేయటం, అటాక్ మోడ్లో నుంచి టాలరెన్స్ మోడ్లోకి తీసుకురావటం ట్రీట్మెంట్. సో బేసికలీ ఒక బ్రాంకోస్పాజం వచ్చిన అటాక్, అది మ్యూకోసా ఎక్కువ యాడ్ అయినా, మ్యూకస్ అంతా ఊరుతున్నా, ఇది ఏం చేస్తుందంటే బాడీ నాలో ఎవరో ప్రవేశించారో దీన్ని నేను నా లోపల ఉన్నటువంటి మ్యూకస్ వరదతో దీన్ని బయటికి పంపించాలా అని బాడీ అనుకుంటుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకొని విపరీతంగా ఇంత తెమడ వస్తుంది. కొంతమంది చూసారా, లోపల ఏమైనా ఫ్యాక్టరీ ఉందా ఏంటరా అంటారు. కొంతమంది వచ్చి, డాక్టర్ గారు నేను ఎంత తెమడ వస్తుంది అంటే నాకు అనుమానం వస్తుందండి, లోపల ఏమైనా ఫ్యాక్టరీ ఉందా ఏంటి, నాకు ఇంత తెమడ ఎక్కడిది సార్ నా బాడీలో అంటుంటారు కొంతమంది. సో ఒక్క డస్ట్ మైట్ కనుక కొంతమందికి పోలని తగిలితే 100 తుమ్ములు తుమ్ముతారు. ఇంకా అదే మున్సిపల్ ట్యాప్ లాగానే వాటర్ గారుతూ ఉంటుంది. ఏంటి బాడీ ఉద్దేశం ఇక్కడ, ఈ పోలన్నీ ఇక్కడి నుంచి పారదోలాలి అనేది బాడీ యొక్క సిద్ధాంతం. యాక్చువల్గా పాపం ఆ పోలెన్ అంత హానికరమైనది ఏం కాదు, కానీ బాడీ అట్ట స్టిమ్యులేట్ అయి ఉంది. ఇదే ఎలర్జీ. ఈ ఎలర్జీని కనుక మనం ఇనీషియల్గా గుర్తించి 3వ నెల పిల్లల నుంచే మొదలైంది. ఎట్లా ఉంటుంది సార్ 3వ నెలలో అసలు మనం ఎలా గుర్తిస్తాం పిల్లల్లో అది సింప్టమ్స్ ఉన్నాయని? ఫస్ట్ డయాగ్నోస్ చేసేది మదరే. మదర్ డయాగ్నోస్ ఏం చెప్తారు తెలుసా వచ్చి, సరే ఏదో కానీ వీడి ముక్కు బ్లాక్ అయినట్టు నాకు అనిపిస్తుంది, వీడు గాలి ఏదో బాగా తీసుకోలేకపోతున్నాడు, గాలి పీల్చడం వదలడంలో ఎక్కువసేపు అది మళ్ళీ మూసుకుంటాయి కదా. నేను ఎప్పుడు ఈ ట్యూబ్స్ చూపిస్తూ ఉంటాను, ఇట్లా మూసుకొని పోతాయి మెల్లగా. ఈ ముక్కు కానీ ఈ లంగ్స్ కానీ మూసుకుంటాయి. సో 3వ నెల నుంచే పోవటం ఎంత కష్టమో రావడం అంతకంటే ఎక్కువ కష్టం. అప్పుడేం చేస్తారు, వాడు పక్కలు ఎగరేస్తూ ఉంటాడు. పక్కలు ఎందుకు అని పీలవటం, మళ్ళీ వదలటానికి మళ్ళీ అంతే ఫోర్సు అని వదలాల, మనకు తెలియదు. ఆ క్రమంలో మనకు
ఈ యొక్క పక్కలు ఎగరేస్తున్నాడు సార్ అంటారు. అదే ఆ రిబ్స్ అన్ని అలా కనిపించడం అనేది క్లాసిక్ ఏమండి 24/7 అండి అట్లా బాబోయ్. కొన్ని వారాలు నెలలు అట్లా ఉంటే పిల్లలకి ఎంత బాధ ఉంటుంది, ఆ తల్లిదండ్రుల వేదన ఎట్లా ఉంటుంది మనం చెప్పలేం. అంటే ఏంటంటే ఇట్లా బాధపడుతూ ఉంటారు కొంతమంది. అంటే సివియర్ కేసుల్లో, ఇదే మామూలు కేసుల్లో అయితే ఏంటంటే నైట్ ఉంటుంది, మార్నింగ్ కల్లా బాగానే ఉంటారు. ఇలా అని చెప్పి తల్లి హాస్పిటల్ తీసిపోద్ది, వాడు పోయేసరికి బ్రహ్మాండంగా ఆడుతుంటాడు క్లినిక్లో. ఆఖరికి తల్లి పిచ్చిదాన్ని చేస్తారు చుట్టాలు, వాళ్ళు వీళ్ళు. డాక్టర్ కూడా అవగాహన లేదనుకో, ఏమో బాగానే ఉంది కదమ్మా, ఎందుకమ్మా తీసుకొచ్చావు అంటే యంగ్ మదర్ని పెద్ద లెక్కలో తీసుకోరు. ఈ అమ్మాయికి ఏం తెలియదులే అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి చెప్పే సిమ్టమ్స్ని కనుక మనం గ్రాడ్యువల్గా, సార్ వీడు ఫ్యాన్ ఎక్కువ వేస్తే కొంచెం ఆయాసపడుతున్నాడు, ఇంట్లో ఏదన్నా సాంబ్రాణి పొగేస్తే ఇది అవుతున్నాడు. అసలు సాంబ్రాణి పొగేయటమే పెద్ద అన్నిటికంటే అనర్థం. నిజమా సార్? పిల్లలకి మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం కదా సార్ సాంబ్రాణి పొగ వేయడం, పిల్లల్ని చక్కగా అలాగా ఫ్రెష్గా స్నానం చేయించి కాటుకు పెట్టి, ఇవన్నీ పెద్దవాళ్ళందరూ ఇప్పుడు చెప్తుంటారు. చేయమని చెప్తే మీరు అసలు మీకు ధర్మం తెలియదు లేకపోతే ఇది తెలియదు అని తిడతారు పట్టుకుని. 100 సంవత్సరాల కింద గాలి ఎంత మంచిగా ఉండేది. ఒక ఎంటీ గ్లాస్ అనుకుందాం అది. ఈ ఎంటీ గ్లాస్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క చుక్క విషయం వేసుకుంటూ వస్తున్నాం పొల్యూషన్ని. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే ఆ గ్లాస్ నిండిపోయి ఇంకా ఒక్క చుక్కేసినా పొంగి పొర్లుద్ది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి దేన్ని టాలరేట్ చేసే పరిస్థితి లేదు ఇంకా. మీరు చూసారు, ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక మనిషిని మనం ప్రతిరోజు హింసిస్తూ ఉన్నాం, మాటలతోనో చేతలతోనో దాంతోనో దీంతోనో. ఫస్ట్ వాడు చాలా పాపం ఇదిగా ఉంటాడు, భరిస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి చూపును కూడా భరించకుండా తిరగబడతారు. ఒట్టి చూపుని కూడా, అరే నువ్వు అప్పుడు అట్లా భరిస్తీ కదరా అని ఇప్పుడు అడిగితే, అంటే అంత పాడు చేసుకుంటూ వచ్చామని అర్థం మనం వాతావరణాన్ని. కాబట్టి ఇప్పుడు ఒక్క అగరబత్తి వెలిగించినా, ఒక్క సాంబ్రాణి పొగేసినా, ఒక్క సిగరెట్ చేసినా, ఒక్క పర్ఫ్యూమ్ కొట్టినా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అంత సివియర్ రెస్పాన్స్, అంత సివియర్గా ఉంటుంది, వైలెంట్గా ఉంటుంది. చాలామందికి తెలియదు, అతిశయోక్తి అనుకుంటారు. ఎందుకంటే రోజు చూస్తాం కాబట్టి, కొన్ని వేల మంది లక్షల మందిని చూసాం కాబట్టి. ఏ పరిస్థితిలో వస్తారు సార్ అప్పుడు వాళ్ళు? అసలు కొంతమంది కూల్ డ్రింక్ తాగుతారు కదా, కూల్ డ్రింక్ తాగి ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారమ్మా. ఏంటి లంగ్స్ ప్రాబ్లంతో అంత సివియర్ అటాక్ వస్తుంది. కొంతమంది ఐస్ క్రీమ్స్, కేక్స్, తర్వాత ఇదేంటి చైనీస్ ఫుడ్స్, అది క్లియర్ క్లాసిక్ అలర్జీ. రకరకాలు ఎన్ని కొన్ని ఇప్పుడు ఇందులో ఫుడ్ ఇవి ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ తిన్న తర్వాత కూడా ఏదో ఒకటి పడదన్నగా నేను, ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం. ఇదే అలర్జీ ఊపిరితిత్తులో ఉంటే ఆస్తమా, అంతే. ఇదే అలర్జీ ముక్కులో ఉంటే అలర్జిక్ రైనైటిస్, ఇదే అలర్జీ కళ్ళల్లో ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్, ఇదే అలర్జీ చర్మంలో ఉంటే అలర్జిక్ డెర్మటైటిస్, ఇదే అలర్జీ ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉంటే ఎలర్జిక్ ఇసినోఫిలైటిస్ అని ఉంది. సో ఇక్కడ ఇసోఫేగస్ ఉంటుంది మనకు, ఇసినోఫిలిక్ ఇసోఫైగైటిస్ అంటాం మనం. అంటే ఈ మింగటం కూడా కష్టమైంది కొంతమందికి. అంటే దీంట్లో లోపల ఫుడ్ వీటికి కూడా, పేగులకు కూడా ఎలర్జీ వస్తుంది. అంటే బాడీలో ఎలర్జీ రాని పార్ట్ అంటూ ఉండదు. ఊపిరితిత్తుల్లో వాయునాళాలకు ఎలర్జీ వస్తే వాయునాళాల్లో దీన్ని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ముక్కుల్లో కూడా సేమ్ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, కళ్ళల్లో సేమ్ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, చర్మంలో కూడా ఎలర్జిక్ ఇన్ఫ్లమేషనే, ఈసోఫేగస్లో కూడా ఎలర్జిక్ ఇన్ఫ్లమేషనే. ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఫ్లేమ్ అంటే ఏంటి? ఫ్లేమ్ అంటే మంట, నిరంతర జ్వాల. ఇది ఎలర్జీ అంటే నిరంతర జ్వాల మన బాడీలో. దీని మీద పుండు మీద కారం అంటారు కదా, అవును, ఏదొచ్చి దీనికి తగిలినా కూడా మూసుకుంటుంది. అంటే దే బికమ్ సో సెన్సిటివ్, ఏ వాసన వచ్చినా మూసుకుంటాయి, ఏ గాలి కొంచెం గట్టికి వీచినా మూసుకుంటాయి. తర్వాత తేమ శాతం ఉంటుందిగా, 50% కంటే 1% పెరిగినా మూసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలుసా మీకు, వాతావరణ కేంద్రం కంటే చాలా బాగా చెప్తారు, సార్ ఖచ్చితంగా తుఫాన్ వస్తా సార్ అని చెప్తారు. వచ్చి వాళ్ళకి బాడీ చెప్తుంది, వాళ్ళ యాంటెన్నాలు. వాళ్ళు తేమ శాతాన్ని ఫస్ట్ పసిగట్టేవాళ్ళు ఈ అలర్జీ పేషెంట్లు. హ్యూమిడిటీ అంటాంగా, ఆ హ్యూమిడిటీలో కొంచెం మార్పు వచ్చినా కూడా వాళ్ళకి తెలిసిపోద్ది, సార్ ఏదో తుఫాన్ వస్తా సార్ అంటారు. తేమ ఎక్కువ ఉంటే ఆస్తమా పెరుగుతుంది సార్, తక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. హ్యూమిడిఫైర్స్ పెట్టుకుంటారు కదా సార్ ఇళ్ళలో. హ్యూమిడిఫైర్ ఇప్పుడు డ్రై ఉన్నప్పుడు అది లేని వాళ్ళు. ఇంకోటి ఏంటంటే హ్యూమిడిటీ వల్ల ఎలర్జెన్స్ అనేవి కదలలేవు. సో దానివల్ల ఎక్కువగా ఎలర్జన్ లోడ్
పీలుస్తారు బాగా. అవును. అంటే తేమ శాతం ఎక్కువైన కొద్దీ అలర్జెన్స్ డిస్పర్స్ అవ్వ. అదే పొడిగాల్లో అయితే ఎగిరిపోతుంటాయి, తడిగాలిలో కదలలేవు. కాబట్టి ఎక్కువగా ఆస్మా ఉంటుంది. ఏటిల్లో మనం ఈ బిల్డింగ్స్లో, పాత బిల్డింగ్లో ముక్క వాసన వస్తే చూసారా, అదంతా ఫంగస్. సో వాళ్ళల్లో కూడా ఈ ఆస్మా అనేది వస్తుంది. అంటే ఏంటి, దీన్ని బట్టి ఎప్పుడైతే అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఈ తల్లి దీన్ని సిమ్టమ్స్ రూపంలో గమనిస్తుంది. అవును. ఏదో డిస్కంఫర్ట్. ఇది డాక్టర్ ఆలోచించి ఫ్యామిలీ హిస్టరీ అడగాలి. అప్పుడు నీకు కానీ మీ వారికి కానీ ఎవరికైనా ఉందా అంటే మా వారికి ఉంది సార్ అని చెప్తారు. లేదు వాళ్ళిద్దరిలో లేదనుకో, మా అమ్మకు ఉంది సార్, లేకపోతే వాళ్ళ నాన్నకు ఉంది సార్, ఏదో ఒకటి చెప్తారు మొత్తానికి. దాని డాక్టర్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది దొరికినప్పుడు మనకు క్లూ దొరుకుతుంది. అది మిస్ అయింది అనుకో, ఇట్నే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ఆ ఎపిసోడ్కి ట్రీట్ చేసేస్తారు, మూలం పోదు. ఎక్కడికి పోదు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, డాక్టర్లను మారుస్తూ ఉంటారు, ఎన్ని స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు, ఓరల్ స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో ఎపిసోడిక్గా వాడతారు, కానీ వీళ్లకు అత్యుత్తమమైన వైద్యం అందుబాటులో ఉందని తెలియదు. అంటే మీరు నిజంగా శ్వాస హాస్పిటల్ పెట్టడం చాలా పెద్ద మంచి పని, అద్భుతమైన పని చేశారు సార్. ఎందుకు మీకు అలా అనిపించిందో తెలియదు, కానీ ఒక డెడికేటెడ్. నాకేంటంటే అమ్మా, ఫస్ట్ నేను మండలంలో పెట్టా ప్రాక్టీస్. నీలోఫర్లో పీడియాట్రిక్స్ అయిపోయింది, పోయి అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ చదివేటప్పుడు దాని ఇంపార్టెన్స్ అని తెలియదు. అందరూ ఉంటారు కదా, టీచర్స్ ఉంటారు, అందరూ మనకు హెల్ప్ చేస్తుంటారు. మనం ఆడిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళమే. ఎవరు చూసినా కూడా ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు. అరే ఇంత ఇన్సిడెన్స్ ఉంటుంది సొసైటీలో. ఇది నైట్ పూట నిద్ర లేదు సార్ మాకు. అప్పుడు నెబులైజర్ లేదండి, నెబులైజర్ లేదు మేము చదువుకునేటప్పుడు. సో ఇట్లా ఉంటే పరిస్థితి, దీన్ని ఎట్లా చేయాలనో అర్థం కాకపోయేది. చిన్న ఎడ్రినలిన్ ఇంజెక్షన్ అని చిన్న ఇంజెక్షన్లు వేసేవాళ్ళు. సో ఆ ఇంజెక్షన్లు చిన్నపిల్లలకి వేయటం, ఆ నరకాన్ని చూడటం. దాని తర్వాత ఈ సబ్జెక్టు మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. పెరిగిన తర్వాత ఇంకా మళ్ళీ మిర్యాలగూడ షిఫ్ట్ చేసాం ప్రాక్టీస్ చేసిన తర్వాత. అక్కడ అసలు దీని మీద ఇంకా పరిపూర్ణమైనటువంటి ఇంట్రెస్ట్ బాగా ఏర్పడి ఇది ఎట్లా మొదలవుతుందో తెలుసుకున్నాం. ఓహో ఇది ఇట్లా మొదలవుతుంది, దీనికి మెల్లమెల్లగా అప్పటికే వైద్యాలు వస్తున్నాయి. ఇంకా రావటం, ఒక 6,000 మంది పిల్లల మీద అసలు వీళ్ళు ఏ మందులు వాడుతున్నారని రీసెర్చ్ చేసి, ఈ రీసెర్చ్ అంతా తీసుకుపోయి నేషనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్ కోయంబత్తూరులో నేను ప్రజెంట్ చేసినప్పుడు అక్కడ నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. అప్పుడు అంటే ఈ ఫైండింగ్స్ని, అంటే 3 డైమెన్షనల్ అప్రోచ్ అంటాం. అంటే ఏంటి, ఏం మందులు వాడుతున్నారు, ఈ 3 డైమెన్షన్స్లో మందులు ఏం వాడుతున్నారు అంటే మందు, పేషెంట్ ఎవరు, డాక్టర్ ఎవరు. డాక్టరు, డ్రగ్గు, పేషెంటే కదా. అవును. ఈ వైద్య వ్యవస్థ మొత్తంలో ఈ ముగ్గురే. అంటే డాక్టర్ యొక్క యుక్తి, ఔషధ శక్తి, రోగి భక్తి. భక్తి అంటే విశ్వాసం ఇక్కడ, అంతే. జబ్బు నుండి విముక్తి. అబ్బా, అంటే ఏ బాధల నుంచి విముక్తి అనమాట. అంటే డాక్టర్కి దానికి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఎప్పుడైతే ఉంటుందో, దాని మీద కరెక్ట్ పాస్వర్డ్ లాగిస్తాడు ట్రీట్మెంట్. అంటే పాస్వర్డ్ ఏంటండి, 6 లెటర్స్ ఉందండి పాస్వర్డ్. అంటే చాలామంది సార్ మేము మందులు వాడుతూనే ఉన్నాం అంటారు. అంటే నువ్వు ఎన్ని లెటర్స్ కొట్టావు అందులో, అదే కదా. 3 లెటర్స్ నువ్వు కరెక్టే కొట్టవచ్చు, కానీ సిస్టమ్ ఓపెన్ కాదు. ఎన్ని కొట్టాలో అన్నే కొట్టాలి. కరెక్ట్ కీ పెడితేనే లాక్ ఓపెన్ అవుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తుంటాను నేను, అలర్జీ, ఆస్మాకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో కరెక్ట్గా వైద్యం చేస్తే తప్ప ఇది ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానివ్వండి, రిజల్ట్ రావు. వచ్చినా తాత్కాలికంగా ఉపశమనం తప్ప ఉంటాయి. అందుకే దీని మీద నాకు అంత కాన్సన్ట్రేషన్తో పసిపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళు మంచిగా అయిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అలా రావటంతో 98% ఆఫ్ ద పేషెంట్స్లో మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు మనం ఏదో ఒక రిజల్ట్. మాకు ఒక్క పిఆర్ఓ లేడండి ఇప్పటిదాకా హాస్పిటల్కి. ఎక్కడికి పోయి మేము మా హాస్పిటల్కి రండి అని ఎవరు చెప్పం ఇంతవరకు. ఈ 35 ఏళ్లలో నా పేషెంట్లే నా బ్రాండ్ అంబాసిడర్స్. ఒక్కళ్ళు 100 మందికి చెప్తారు. మీ గోల్ ఏముంటుంది సార్? మామూలుగా పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు అక్యూట్ ఎపిసోడ్స్ వస్తాయి. అక్యూట్ ఎపిసోడ్ నుంచి ఎలాగో మీరు అప్పటికప్పుడు కావాల్సిన మందులు ఇచ్చి ట్రీట్ చేస్తారు. మళ్ళీ రాకుండా వాళ్ళని మెయింటెనెన్స్ కింద అలా ఉంటుందా? మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? అంటే ట్రీట్మెంట్ ఇవన్నీ బుక్స్లో ఉంటాయమ్మా, మనం సీక్రెట్ కాదు. సైన్స్ ఈజ్ నాట్ సీక్రెట్. అదే కదా, సైన్స్ ఈజ్ ఓపెన్ ఎప్పుడు కూడా. బట్ సీక్రెట్గా ఉండేది ఏది సైన్స్ కాదు. సో నేను అడిగేది ఏంటంటే, ఇది ఆస్మా క్యూరబుల్, ట్రీటబుల్, కంట్రోలబుల్. ఇప్పుడు
క్యూరబుల్ దశకు వస్తుంది మెల్లగా. ఇప్పుడు ఇమ్యునోథెరపీ అంటాం, అవును. ఇది బాగా వస్తుంది ఎలర్జీకి. అంటే ఏంటంటే ఎర్లియర్ ది బెటర్ అండి. ఎలర్జీతోనే అంత మొదలయ్యేది, ముక్కులోనే మూలమంతా మొదలైంది. ఈ ముక్కులో ఉన్నదాన్ని చిన్నప్పుడే గుర్తించి ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ని లంగులోకి పోకముందే గనక మనం కంట్రోల్ చేయగలిగితే ఆస్మాని ఆపొచ్చు. అది 100కి 98 నుంచి అంటే 90, ఇప్పుడు ఒకప్పుడు 98% మంది రాంగ్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు నేను మొదలుపెట్టినప్పుడు. ఏంటి ట్రీట్మెంట్ తీసుకునేవారు? ఉట్టిదే టాబ్లెట్లు, టానికులు, ఇంజెక్షన్లు, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, రకరకాలు. అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని అందుకునే వాళ్ళు న్యూఢిల్లీలో అప్పట్లో, ఇది 95-96లో మాట్లాడుతున్నాను, 2% పీపుల్ సెంట్రల్ ఢిల్లీలో రైట్ వైద్యాన్ని తీసుకుంటున్నారు అప్పుడు. ఆస్మా కంటే ఎంత ఆస్మా మీద అవగాహన తక్కువ ఉంది అంతే. కాబట్టి మీరు అడిగారు చూసారా, ఎందుకు మీకు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ అంటే దీనికి అవగాహన లేదు. ఆ టైంలో మీరు అంటే సమాజంలో బాధపడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. రాను బ్రహ్మాండమైనటువంటి వైద్యం అంతా మెడికల్ షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, అక్కడిక్కడ మందులన్నీ ఉన్నాయి. వీటిని కలిపేటటువంటి ఆస్తమా ఎడ్యుకేషన్ మిస్ అయింది. అంటే నువ్వా ధరిని నీ ధరిని అంటాం కదా, అవును, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టుగా. ఆ ధరినేమో పేషెంట్ ఉన్నాడు, ఈ ధరినేమో సొల్యూషన్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంది చూసారా, ఆస్మా ఎడ్యుకేషన్. అది కరెక్ట్. ఈ ఆస్మా ఎడ్యుకేషన్ ఇస్తేనే పేషెంట్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, దట్ దే కెన్ హ్యాండిల్ ఇట్ ఫర్ లైఫ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు అక్యూట్ కేసులు ఎట్లా అంటే, అక్యూట్ కేసులు వచ్చినప్పుడమ్మా దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎంత సివియర్గా వస్తారంటే అన్కాన్షియస్లో వస్తారు. కొంతమందికి ఆక్సిజన్ సాచురేషను 40, 50, 60, 70 ఎంతో పడిపోయి ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళని ఎమర్జెన్సీగా మనం చేయాలి. సో ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా 24/7 ఆస్మా సర్వీసెస్ అనేది పెట్టాం. ఒకప్పుడు అవుట్ పేషెంట్ సర్వీస్గా ఉన్నదాన్ని ఇప్పుడు సీరియస్ కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి 24/7 అనేది ఆస్మా సర్వీసెస్ అనేది ఇప్పుడు పెట్టడం అనేది జరిగింది. అంటే ఏంటి, వాళ్ళు రాగానే అసలు వాళ్ళు అంటే మోనోసిలబల్స్ అంటాం. డాక్టర్ గారు కూడా అనరు, డాక్టర్ హయస్ వస్తుంది, మోనోసిలబల్స్. ఆ సిలబల్ మొత్తం కూడా అసలు కంటిన్యూ అయిపోదు. అంటే దాన్ని అంటే దాన్ని ఎట్లా వర్ణించాలని కూడా అర్థం కాదు. అంత చేటు చేసేంత వరకు వాళ్ళకి ఏంటి, నిమిషాల్లో జరిగిపోతా, గంటల్లో జరిగిపోతా. అక్యూట్ అటాక్స్ వస్తాయమ్మా. సపోజ్ కొంతమంది ఏమంటారంటే బాత్రూంలో యాసిడ్తోని క్లీన్ చేయబోతారు, ఎంత వైలెంట్ రియాక్షన్ వస్తుంది అంటే బాత్రూంలోనే పడిపోతారు స్పృహ తప్పి. అమ్మో, అంటే అంతవరకు వాళ్ళకి దాని మీద అలర్జీ, దాని గురించి అలర్జీ లేదు వాళ్ళకి. మామూలు తెలుసు, అంటే వైలెంట్ స్పాజం అంటాం, స్పాజం వచ్చేస్తుంది. కొంతమంది పాత పుస్తకాలు ఉంటాయి కదా, ఎప్పుడో 10 సంవత్సరాల నాటి గూళ్ళు క్లీన్ చేస్తుంటాం కదా మనం. అవునవును. ఒక్కసారి ఆ డస్ట్ మైట్స్ అన్ని లోపలికి పోయి విపరీతమైన ఆస్మా వస్తుంది. కొంతమంది పెస్ట్ ఉంటాయి కదా, బొద్దింకలకు వాటికి వీటి వాడతారు, వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవుతారు. బాబా, ఆ పెస్ట్ వాసన భయంకరంగా ఉండి వైలెంట్ మూసుకొని పోతుంది. అంటే ఇది మూసుకోవడానికి 30 కారణాలు ఉంటాయండి. దీన్ని బ్రాంకోస్పాజం అంటాం. అంతే సార్. ఈ బ్రాంకోస్పాజంని అక్యూట్గా వచ్చిందా, మెల్లమెల్లగా వచ్చిందా, రిపీటెడ్గా వస్తుందా, ఎట్లా వస్తుంది అనేది మనకు తెలుసుకోవాలి. అక్యూట్గా వచ్చిందని అక్యూట్ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేయాల్సిందే. మీ దగ్గర ఐసీ ఉంది కదా? ఐసీ ఉంది. ఇప్పుడు బాయిలో పడ్డాడండి, మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడొద్దు, ముందులో బాయిలో పడ్డు తీయాలి కదా. అంతే. ప్రివెన్షన్ అంటే వాడు పడకుండా పెట్టకూడ కట్టాలి, అది ప్రివెన్షన్. ఆ తర్వాత వాడు ఫస్ట్ బాయిలో పడ్డవాడిని తీయటం శ్వాస హాస్పిటల్లో, ప్రివెన్షన్ చేయటం అనేది శ్వాస ఫౌండేషన్. ఈ రెండు నా లైఫ్లో నాకు నేను ఏర్పరచుకున్న నియమాలు. అంటే ప్యారలల్గా పోవాలి. ట్రీట్మెంట్ అండ్ అవేర్నెస్ అనేది ప్యారలల్ ఉండాలని నేను బలంగా నమ్ముతా. అది ఏ సబ్జెక్ట్ అన్నా కానీ, అది గుండెనా, ఊపిరితిత్తుల, కిడ్నీనా, బ్రెయినా, ఏ ఆర్గాన్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా. ఇప్పుడు గుండె జబ్బులు వస్తాయి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత టెన్షన్ తీసుకోవాలి, ఎంత టెన్షన్ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రివెన్షన్. ఇప్పుడు దీనికి సంబంధించిన అలర్జీ ఆస్మాకు సంబంధించిన ప్రివెన్షన్ ఏంటి, అసలు ఇంట్లో ఇండోర్ పొల్యూషన్ ఏంటి ముందు అవి చూడాలి, గుర్తుంచుకోవాలి. ఇండోర్ ఏంటి అసలు, ఇండోర్లో కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, పావురాలు, చిలకలు, అసలు లేనిదేంటి, అన్ని పొల్యూటెంట్సే. వాటి మీద అసలు వాడని కెమికల్ ఏముంటుంది. బాత్రూంలో సువాసన కోసం కొన్ని పెడతాం,
ఎనీ కెమికల్ ఈజ్ అ పొల్యూషన్, ఎనీ కెమికల్ ఈజ్ అ పాయిజన్ ఫర్ ద లంగ్స్. ఏది ఎక్సెస్గా వాడితే. బాత్రూంలో అవి ఉంటాయి వాసనకి. వంట రూమ్లో మనకు తెలుసు, పోపేస్తే మంట వచ్చిందంటే కొంతమంది ఇంట్లో ఉండలేరు. పూజ గది ఉంది కదా, మంచి కర్పూరము, సాంబ్రాణి పొగలు, ఇంతింత పెద్ద అగరబత్తీలు. సో అగరబత్తీల వల్ల వచ్చేటటువంటి ఆస్తమా కొన్ని వందల మంది. ఎందుకు సార్ అది అందరు చెప్తున్నారు పల్మనాలజిస్టులు, కానీ అంటే అగరబత్తి తయారు చేసేవారు నొచ్చుకుంటున్నారు. అంటే ఇదేదో పని కట్టుకున్న అగరబత్తీలు కాదు, నిజంగా సైంటిఫిక్ సార్. నో అంటే అగరబత్తి తయారు చేసే వాళ్ళైనా ఇంకెవరైనా సరే అగరబత్తీల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు అని మనం పెడితే, ఇది ఒక పోల్ పెడతాం కదా, పోల్ పెడితే కొన్ని లక్షల మంది రెస్పాండ్ అవుతారు. దీని మీద కొన్ని యుద్ధాలు జరుగుతాయి తెలుసా ఇంట్లో. భార్యాభర్తలు ఉంటే ఒకరికి పడదు ఒకరికి పడదు. ఇప్పుడు సపోజ్ భార్యకు విపరీతంగా ఆస్మా ఉందండి, భర్త మంచి భక్తిపరుడు, ఈయన పోయి బాగా పూజలు చేస్తుంటారు. కొంతమంది రివర్స్ ఉంటారు కూడా కదా, అటు ఇటు ఉంటారు. ఈవిడ అంటది తల నెత్తి కొట్టుకొని, ఏమండి మీరు అది వెలిగించినప్పుడల్లా నాకు ఊపిరాడట్లేదండి అంటది. ఇవన్నీ మా అనుభవాలు చెప్తున్నాను. అంటే నీకు ఈ మధ్య అసలు భక్తి తగ్గిపోతుంది, నీకు దేవుడు అంటే గౌరవం లేదు, నీకు అసలు అంటే అనరాని మాటలు, అంటే అనుమానించటం, అవమానించటం. ఏంటి, అగరబత్తీలు కేవలం వెలిగించొద్దు అన్నందుకు 4-5 సార్లు అన్న తర్వాత అంటారండి ఇంకెవరైనా భరిస్తారు. అట్లా 20-30 ఏళ్ళు భరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధ అనుభవిస్తే తప్ప అర్థం కాదు. నేనేం చెప్తానంటే సంస్కృతి సాంప్రదాయాలంటే నాకు చాలా గౌరవం, చాలా గౌరవం. అంటే అవి మన ఉన్నతికి, మన మనసు మంచి చేయటానికి, మన యొక్క అన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు ధూపదీప నైవేద్యాలు మనకు ఒక అంత అది ఉంది. నేను చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్. ఒకప్పుడు నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పొగలు పెట్టినా, అగరబత్తీలు చెప్పినా అంత మంచి గాలి కాబట్టి గాలి అంతా 0 పొల్యూషను. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా పొల్యూషను? హయ్యెస్ట్ పొల్యూషన్లో మీరు ఇంకొంచెం విన్నా గ్లాస్ పొంగి పొర్లుతుంది ఇక్కడ. అది ఆ స్టేజ్కి వచ్చేసాం. కాబట్టే ఏం చెప్తున్నామంటే కనీసం ఇండోర్ పొల్యూషన్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ పీపుల్ చచ్చిపోతున్నారు. సో ఈ ప్రమాదకరమైనటువంటి పొల్యూషన్ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తుంది. అగరబత్తీలు నేనేం చెప్తానంటే మీరు బయట వెలిగించుకోండి, ఇది ఒకటి. లేదా ఎక్కడన్నా కిటికీ పక్కన పెట్టండి గాలి, సో దట్ బయటకన్నా వెళ్ళిపోద్ది. ఎక్కడన్నా మీరు పైన ఎక్కడన్నా ఉంటే పైన తులసి మొక్క పెట్టుకోమని చెప్తాను నేనైతే. ఇంకొకటి ఏం చెప్తానంటే అగరబత్తీల సైజ్ తగ్గే చేయండి, 75% పొల్యూషన్ తగ్గిపోద్ది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసు సార్, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ కేసు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ముందు బావిలోని తీసేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళకి అప్పుడప్పుడు అడపా ఇబ్బంది పడుతున్న శ్వాస, ఆయాసం రావడం, వాళ్ళకి ఏంటి ఈ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని కంట్రోలర్స్ లేదా ప్రివెంటర్స్ అంటాం. దీనికే ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటాం. అమ్మో స్టీరాయిడ్ అనగానే బాంబు పెట్టినట్టు ఫీల్ అవుతారు కొంతమంది, కానీ ఇది కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫ్లూటికాజోన్ సార్, ఏదైనా సరే స్టీరాయిడ్ అంటే స్టీరాయిడే కదా, కార్టికోస్టీరాయిడ్స్ అంటాం, కార్టికోస్టీరాయిడ్స్ అంటాం వీటిని. ఎనబాలిక్ స్టీరాయిడ్స్ వేరేనే ఉండవు, ఇంతలో కండలు వెలుగుతారు కదా, ఆ స్టీరాయిడ్స్ డేంజరస్, అవి బ్యాండ్. కార్టికోస్టీరాయిడ్స్ ఇవి మంచివే, మనలో ఊరుతుంటాయి రోజు, అసలు స్టీరాయిడ్ లేకపోతే జీవితమే లేదు, అది వేరే విషయం. అయితే ఈ స్టీరాయిడ్ని ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటాం. అంటే ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారైంది, అంటే మైక్రోగ్రామ్లో ఇస్తాం. మైక్రోగ్రామ్లో ఇచ్చినప్పుడు మనం అని పీలుస్తాం, మళ్ళీ వదిలేస్తాం, అవునా? బ్లడ్కి టచ్ లేదు దీనికి. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇదే ట్యాబ్లెట్ని బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, అది 1000 ముక్కలు అన్నాను కదా, ట్యాబ్లెట్ మొక్క వేసుకుంటే ఒక్క ముక్క లంగుకి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ ఒక్క ముక్కనే పౌడర్ చేసి లంగులోకి ఇస్తున్నాం. అంటే ఎక్కడ అవసరం అక్కడే ఇస్తున్నారు. ఇక్కడ చీమ్ కురిపోయింది అనుకోండి, ఇక్కడ ఆయింట్మెంట్ పెడతాం. అలా అని మనం దీనికి యాంటీబయాటిక్ కూడా తీసుకోవచ్చు, వారం రోజులు అవసరం లేదు. ఇది లోకల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇన్హేలేషన్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ లోకల్ ట్రీట్మెంట్. 25-30 ఏళ్ళని చెప్తున్నా ఇది. సో ఇన్హేలర్స్ మీద నేను ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు దెబ్బలాడటానికి వచ్చేవాళ్ళు నా మీదకి. ఇప్పటికి కూడా కొంతమంది పేరెంట్స్ ఇప్పటికి కూడా ఇన్హేలర్ లాగానే భయపడి నా రూమ్ దాకా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని చూసా ఇప్పటికి కూడా.
అంటే ఇది ప్రివెంటివ్గా రోజు పఫ్ తీసేసుకోవాలా సార్? అంతే. ఇవి చాలా అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఉంటుంది ఆఫ్ కోర్స్. అంటే నేను చాలా మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ వెరీ సివియర్ ఇవి ఉంటాయి. 4 దశల్లో ఉంటుంది. సో ఇంటర్మిటెంట్ అంటాం, మైల్డ్ పర్సిస్టెంట్ అంటాం, మోడరేట్ పర్సిస్టెంట్ అంటాం, సివియర్ పర్సిస్టెంట్ అంటాం. సో అది అలా అవ్వకుండా అలా అవ్వకుండా ఒక్కొక్క దానికి ఒక్కో తాళం చేయి ఉందంట నేను. అంతే. దానికి తగ్గ డోసు. సపోజ్ 4వ దశలో ఉన్నటువంటి ఆస్మాను పట్టుకొని నువ్వు 1వ దశ ఇస్తే ఎట్ట తగ్గుద్ది? అవును. 1వ దశ ఉన్నదానికి 4వ దశ వైద్యం ఎట్లా ఇస్తాం? అది ఎట్లా వస్తుంది మరి అంటే అనుభవంతో వస్తుంది. ఒకటి, ఆ పేషెంట్లు కొంతమంది ఎట్లా అంటే ఇంకోటి తెలుసా ఇందులో విచిత్రం, ఈ అలర్జీ ఆస్మా పేషెంట్లు బయటకు నార్మల్గా కనపడతారు. అంటే వాళ్ళు మెట్లెక్కితే ఆయాసపడతారు, బరువు లేపితే ఆయాసపడతారు, బాత్రూంలో స్నానం చేస్తే ఆయాసపడతారు. ఆయాసపడితే అది గుండె జబ్బా, లంగ్స్ ఊపిరితిత్తుల జబ్బా అర్థం కాదు చాలాసార్లు. అవును. గుండె బాగుందా, సరే ఎల్డిఎల్ వీడిఎల్ ఎల్డిఎల్ అవన్నీ చెక్ చేసుకుంటారు. కానీ ఇది శ్వాసకోశ ఇబ్బంది అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. బికాస్ ఇతరత్ర ఏం సిమ్టమ్స్ ఉండవు. అందుకే నేను చెప్తాను, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే కార్డియో రెస్పిరేటరీ కేర్ అంటాం. అవును. ఈ గుండె ఊపిరితిత్తులు పక్కపక్కనే ఉంటాయి. మెట్లెక్కితే ఆయాసం వస్తుంది అనే పేషెంటు హార్ట్ డాక్టర్ దగ్గరికి పోతే హార్ట్కు సంబంధించింది అనుకుంటాడు. మా దగ్గరికి వస్తే మేము ఊపిరితిత్తుల ప్రాబ్లం ఏమో అని మేము అనుకుంటాం. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వేమనుకున్నది ఈడ ఉండదు, ఈడ ఉన్నది నువ్వు అనుకోవాలా. అంతే. దానికి ఏంటి, ఎలా అనుకోవాలి? అదేంటంటే ఇప్పుడు సపోజ్ నేనేమనుకుంటాను, గుండె ప్రాబ్లంతో ఆయన వస్తే నేను ఊపిరితిత్తుల ప్రాబ్లం నేను అనుకున్నాను అనుకో, ఆయనకు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టే. అవును. అలాగే ఆస్తమా ఉన్న పేషెంటు అక్కడికి పోతే గుండె డాక్టర్ దగ్గరికి దీన్ని గుర్తించకుండా అది గుండెకు సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి దానికి సంబంధించిన టెస్టులు మొత్తం ఏది చేసినా సరే చేసిరు చూశారు, కానీ ఫైనల్ రిజల్ట్ రావాలి కదా. అవును. రిజల్ట్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అంటే నేనేమంటానంటే రోగికి అంటే డాక్టర్కు జడ్జ్ ఎవరు? పేషెంట్ అంట. నేను సార్ నేను పోయాను, ఆపరేషన్ చేయించుకున్నాను, అన్నీ చేశారు, కానీ నాకున్న బాధ ఆయాసం పోలేదు సార్ అంటారు వచ్చి. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, ఇలాంటి ఇంటర్వ్యూలు అన్నీ మళ్ళీ విని మా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఏంటనేది ఇంపార్టెంట్. ఒక పేషెంట్ ఆయాసంతో నా దగ్గరకు వస్తాడు. వస్తే నేను ఏమడుగుతానంటే, నీకు ఎప్పటి నుంచి ఉంది ఇది? నాకు ఇది దాదాపు ఎప్పుడు ఉంటుంది సార్, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, అప్పుడప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉండేది నాకు అంటారు. ఏ టైంలో ఎక్కువైంది నీకు? ఏదన్నా సీజన్ మారినప్పుడు వస్తుంది కదా సార్, కామన్గా అట్లా వస్తుంది, లైట్గా తీసుకుంటారు. కామన్గా వస్తుంది, అది కామన్గా వస్తుంటుంది కదా సార్, అప్పుడప్పుడు తుమ్ములు వస్తాయి, జలుబు వస్తుంది, అట్లా వస్తుంది, పోతుంటుంది, వస్తుంటుంది. ఓకే. తర్వాత ఇది ఒక్కోసారి చాలా ఎక్కువైందా, ఒక్కోసారి మాత్రం నెలలు పోదు సార్, ఇది వస్తే పోదు సార్ అని కొంతమంది అంటారు. నీకు మెట్లెక్కితే ఆయాసం వస్తుందా? మెట్లెక్కితే బాగా వస్తుంది సార్. పరిగెత్తితే వస్తుందా? వస్తుంది సార్. బరువులు లేపితే వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉందా అనుకుందాం, ఇదంతా చెప్పాడు. మీ మదర్ ఫాదర్లు ఎవరికన్నా ఉందా? మా నాన్నకు ఉంది సార్. ఓకేనా? ఇంకొంచెం వెనక్కిపోయి వాళ్ళకి ఎవరికన్నా ఉందా? తెలియదు, కానీ మా నాన్నకైతే ఉంది సార్. ఓకే, అది అయిపోయింది కదా. మీరు ఎంతమంది? మేము 5 సార్ అన్నాడు అనుకోండి. మీ ఇంట్లో ఇంకా 2-3 ఉంటుందా ఎవరికో ఒకళ్ళకి? ఎవరికి ఉంది చెప్పంటే, మా అక్కకు ఉంది సార్ అంటారు. అంటే ఒక తరం అయిపోయింది, వీళ్ళది 2వ తరము. ఇప్పుడు మళ్ళీ కిందికి వద్దాం. ఈయనకు సపోజ్ పెళ్ళైందో 3 పిల్లలు ఉంటారు అనుకుందాం. నీ పిల్లల్లో ఎవరికైనా జలుబు ఉన్నదంటే చిన్నోడు ఎప్పుడు చూసినా జలుబేశారు వాడికి. అలా ఈ క్లూ చాలు. ఇంకా ఈ క్లూల బట్టి నీకుంది గుండె ఖచ్చితంగా కాదు, నీకుంది అలర్జీ ఆస్మాకు సంబంధించిన ప్రాబ్లమే. అప్పుడు దానికి సంబంధించిన పరీక్షలు, ఎలర్జీ ఉందనుకోండి, ఎలర్జీకి సంబంధించిన అన్ని పరీక్షలకు అందుబాటులో ఉన్నాయి మనకి. సిటీ స్కాన్ కావచ్చు, ఎలర్జీ ప్యానెల్స్ ఇంపార్టెంట్, పిఎఫ్టి అవన్నీ బేసిక్ టెస్ట్లు ఇవి. కానీ ఎలర్జీ స్క్రీనింగ్ టెస్ట్లు ఇంపార్టెంట్. డస్ట్ మైట్ ఉంది ఎలర్జీ, అలా వేసి ఎస్పిటి అంటాం. ఇంకా లేటెస్ట్ ఏంటంటే బ్లడ్ ద్వారా అలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటాం. డస్ట్ మైట్కు ఎలర్జీ ఉందనుకోండి, డస్ట్ మైట్కు సంబంధించినటువంటి అలర్జీ ఇప్పుడు పేషెంట్లకి ఇవ్వచ్చు మనం ట్రీట్మెంట్. అంత మంచి వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే దిస్ ఈజ్ డిసీజ్ మోడిఫైడ్ ట్రీట్మెంట్. ఎక్సలెంట్. అంటే రూట్ ట్రీట్మెంట్ అనమాట. ట్రీట్ ద రూట్, నాట్ ద ఫ్రూట్. ట్రీట్ ద రూట్ ఇప్పుడు వచ్చింది. ఇది శ్వాస హాస్పిటల్లో ఇప్పుడు ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు అందుబాటులో. సో మీరే అలర్జీ టెస్ట్ చేసేస్తారు? అన్నీ ఎవరేం చేయొచ్చు. అలర్జీ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ ద్వారా ఒకటి, ఎస్పిటి ద్వారా తీసుకొని దీని కంపారిజన్ తీసుకొని ఫలానా ఆయనకు అసలు డస్ట్ ఎలర్జీ విపరీతంగా ఉందనుకోండి, ఆ డస్ట్ మైట్లనే మందుగా మార్చి
నోటి కింద ట్యాబ్లెట్ రూపంలో వచ్చినాయి ఇప్పుడు. ఇది లేటెస్ట్. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్సలెంట్ సార్. అసలు అంటే ఒక్క సెకండ్లో ఈ ట్యాబ్లెట్ ఇక్కడ కరిగిపోద్ది నోట్లు పెట్టగానే. ఇట్లా 1 సంవత్సరం పాటు తీసుకుంటే గనక ఈ విధంగా అయినటువంటి ముక్కులు కానీ లంగ్స్ కానీ మళ్ళీ ఈ విధంగా అవుతాయి. థరో సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ అదే అనమాట. ఇది ఇమ్యునోథెరపీ అంటాం. ఈ ఇమ్యునోథెరపీ అనేది పోలెన్స్కి ఉంది, డస్ట్ మైట్స్కి ఉంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి. కొంతమందికి కాంగ్రెస్ గడ్డి అంటాం, పార్థీనియం ఎలర్జీ విపరీతంగా ఉంటుంది. అంటే కొంతమంది కాక్రోచ్ ఎలర్జీ ఉంటుందండి. కాక్రోచెస్ విపరీతంగా ఎలర్జీ ఉంటుంది. అంటే మన క్యాట్ ఎలర్జీ, క్యాట్ అంటే చాలా కామన్, మామూలుగా ఉండదు క్యాట్ ఎలర్జీ, డాగ్. సో వీటన్నిటికీ కూడా ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ముందల ట్రీట్మెంట్ చెయ్యాలి అంటే టెస్ట్ చేయాలి కదా. సో ఆ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత ఎవరికి ఏముందనేది చేసేటటువంటి అవకాశం అనేది ఇప్పుడు ఉందన్నమాట. సో అయితే అర్థమైంది సార్. అక్యూట్ కేసెస్ని ఆఫ్ కోర్స్ మీ ఐసీయూలో మంచిగా మీకుండే సదుపాయాలతో ట్రీట్ చేసి ముందు సమస్య నుంచి బయటపడేయడం, మళ్ళీ అది రికర్ కాకుండా లేదు ఒక దీర్ఘకాలిక జీవితకాల సమస్యగా ఉండే మెయింటెనెన్స్ థెరపీ. ఇది మీరు చెప్పిన థెరపీ అనేది. ఇంకోటి చెప్పాలి ఇక్కడ, ఆస్మా కానీ అలర్జీ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవి. ఇప్పుడిప్పుడే డిసీజ్ మోడిఫైయింగ్ ట్రీట్మెంట్ ఇమ్యునోథెరపీ ద్వారా వస్తుందని చెప్పాను నేను. ఇంకా యాంటీ ఐజీఈ ట్రీట్మెంట్, బయాలజికల్స్ అంటాం, ఈ ట్రీట్మెంట్ కూడా ఉంది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దేని వల్ల వస్తుందో దానికి దూరంగా ఉంటాం. ఇల్లు దులిపితే నాకు 100 తుమ్ములు దుమ్ముతాను సార్ అంటే డస్ట్ అలర్జీ ఉన్నట్టే కదా. అయితే నువ్వు మంచిగా కట్టుకో, ముందులా కట్టుకొని ఒక జాగ్రత్తలు తీసుకొని చేయమంటాం. సో కొన్ని తప్పవు కదా, అంతే కదా సార్. సో కొన్ని వృత్తి సంబంధితమైనటువంటి వ్యాధులు కూడా ఉంటాయి. అవును. సో కొన్ని అంటే ఎన్నో రకాలైనటువంటి కారణాల వల్ల ఎలర్జీలు అనేవి వస్తాయి. ఈ ఎలర్జీలు ఆస్తమాకు దారితీస్తాయి. రైట్. సో వీటన్నిటికీ కూడా సరి అయినటువంటి సమయంలో సరి అయిన వైద్యుడిని సంప్రదించి సరి అయిన డయాగ్నోజ్ చేసి సరి అయిన మోతాదులో సరి అయిన కాలం కనుక మందులు వాడినట్లయితే ఈ విధంగా మారినటువంటి ఈ శ్వాస వ్యవస్థ ముక్కు దగ్గర నుంచి కింద లంగ్స్ వరకు కూడా ఈ విధంగా చేసేటటువంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది గమ్మత్ ఏంటంటే ఇప్పటికి కూడా 100లో 10 మంది మాత్రమే ఈ వైద్యం తీసుకుంటున్నారు. అంటే కారణం ఏంటంటే సార్, ఇది మామూలేలే అని అనుకుని దాటిపోతాం. ఇంకొకటి మామూలు కాదు, అసలు ఇంట్లో వాళ్ళు నమ్మరు. అదే ఇంట్లో అంటే దీనికి ఎన్ని బ్యారియర్స్ ఉన్నాయంటే మీరు అన్నట్టు ఆస్తమా పేషెంట్ ఒక సరి అయినటువంటి డాక్టర్ని చేరుకోవటానికి దాదాపు ఈ దేశంలో 30 నుంచి 40 బ్యారియర్స్ దాటుకొని రావాలా. అవును. ఫస్ట్ ఇంట్లో ఒప్పించాలా. చాలామంది వచ్చి సార్ నేను బాధపడుతున్నా, మీ ఇంటర్వ్యూలు చూశాను, నేను మీ దగ్గరికి పోతే నాకు తగ్గుద్ది, నాకు ఆ నమ్మకం ఉంది, నేను వద్దామంటే మా ఆయన తీసుకురాడని ఒకళ్ళు, మా తల్లిదండ్రులు తీసుకురాడని ఒకళ్ళు, ఈ అన్నీ ఇంతేలేరా ఇట్నే చెప్తా ఉంటారు వచ్చి, దేన్ని నమ్మకూడదు మనం అని ఒకటి, ఎన్నో హాస్పిటల్ తిరిగాం ఇక్కడ మాత్రం చేసేది ఏముంది అనేది ఒకటి. అంటే వాళ్ళది కూడా తప్పు లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అంటే మీరు వేసారిపోయారు వాళ్ళు. ఇంత రూట్ నుంచి ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు వెళ్తే కూడా అప్పుడు ఏమిస్తారు, ఒక పఫ్ ఇస్తారు, స్టీరాయిడ్ అవసరం అయితే అక్యూట్గా ఉంది ఎక్కువగా ఉందంటే 4 రోజులు టేపర్ ఆఫ్ చేసి వేసుకోమంటారు. 10 రోజుల పాటు యాంటీహిస్టమిన్ కొట్టుకోవడానికి ప్రివెంటివ్ పొద్దున్న 2 స్ప్రేస్ పెట్టుకోండి, నేసల్ స్ప్రేస్, ఎగ్జాక్ట్, నెబులైజేషన్ ఇస్తారు. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా అండర్ 1 రూఫ్ పిల్లలకి పెద్దలకి శ్వాసకు సంబంధించినటువంటి అలర్జీ, ఆస్తమా, సిఓపిడి అన్ని రకాలైనటువంటి వైద్యాలకి ఫస్ట్ కేంద్రం ఇది శ్వాస హాస్పిటల్ అండర్ 1 రూఫ్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్. అంటే దీనికోసమే డెడికేట్ చేశాం. మందులు భయపడి కాస్ట్లు ఉంటాయి, మందులు కాస్ట్లీ ఉంటాయి. ఒకటి నేనేందంటే 3 నెలల నుంచి 4 నెలల కోర్సు రాస్తాం మేము. అంటే ఏంటంటే పేషెంట్లు మాటికి హాస్పిటల్కు రావద్దు అనేది శ్వాస హాస్పిటల్ యొక్క వైద్య విధానం. అది మాటికి రావద్దు, రాకుండా ఉండాలంటే కోర్సు రాస్తాం. దాదాపు 5,000 నుంచి 10,000 దాకా అయితే మందులు అయ్యేసరికల్లా ఏంటి ఇంత పెద్ద ఇది అనేటటువంటి ఇది ఒకటి వస్తుంది. కరెక్ట్. లేదు మనం 10 రోజులకే రాసామనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు. అవును, ఇదేం దీర్ఘకాలికమైన వ్యాధి. అందుకే ఏం చేసామంటే ఈ ప్రాబ్లం ఎట్లా చేయాలని చెప్పి ఆన్లైన్ సప్లై అనేది మనం మొదలుపెట్టాం. ఆన్లైన్ నీకు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కొనుక్కోండి, ఇంటికి పోయిన తర్వాత కూడా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేసుకునేటటువంటి ఇంకోటి ఉంది. ఎక్కడంటే ఇండియాలో అన్ని ప్లేసుల నుంచి మన దగ్గరికి వస్తారు.
మళ్ళీ రెండోసారి రావాలంటే ఎంత కష్టం ఉండే వాళ్ళకి. అవును. అప్పుడు ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ మెడిసిన్స్ పంపటమే కాదు, ఆన్లైన్ కన్సల్టేషన్ పెట్టాం. అదే అంటే సపోజ్ ఎక్కడో ఈస్ట్గో ఎక్కడో అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక పేషెంట్ మళ్ళీ రమ్మంటే ఏమొస్తాడు, 10 రోజులకు 15 రోజులకు రారు కదా. ఈ మందులు అయిపోయిన తర్వాత ఇది ఆన్లైన్ నెంబరు, ఈ నెంబర్ ద్వారా కాల్ చేయండి. ఇప్పుడు చాలామందికి వేగ్గా ఉంటాయి సిమ్టమ్. మీరు చెప్పారు మెట్లు ఎక్కితే ఆయాసం, సరే వస్తుందిలే, కొంచెం వెయిట్ ఈ మధ్య బరువు పెరిగానో ఏదో చెప్పుకుంటారు వాళ్ళకి వాళ్ళు. పొడి దగ్గు వస్తుంది చాలామందికి, పొలమారుతూ ఉంటుంది మాటిమాటికి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అయినా. నేనేమంటా తెలుసా, ఈ అలర్జీ ఆస్మాకు 1000 రూపాయలు. అదే ఏ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గర రావాలి, మీ దగ్గర రావాలి. దిగ్గును లేచి కూర్చుంటారండి నిద్రలో నుంచి. ఎందుకు లేచారో వాళ్ళకే అర్థం కాదు. సడన్గా ఊపిరి ఆగిపోద్ది వాళ్ళకి. మళ్ళీ నిద్రపోదామంటే భయం అయింది వాళ్ళకి. అవును, ఎందుకు అవుతుంది సార్? మళ్ళీ నిద్రపోరు. వాళ్ళకి అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్మా ఉండొచ్చు, అన్ఐడెంటిఫైడ్ హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్మా ఉందని ఎట్లా చెప్పగలం అంటే, వీళ్లకు ఏదైనా డస్ట్ అలర్జీ ఉందా, నాకు ఇది పడదు అనే హిస్టరీ ఏదైనా ఉందా. ఎవరైనా సరే అండి ఇంటర్వ్యూ వాళ్ళల్లో నాకు అది పడదు, నాకు ఇది పడదు, నాకు ఇది ఏదో ఒకటి నాకు పడదు అని మనం అంటున్నామంటే మనకు ఎలర్జీ ఉన్నట్టే. అండ్ ఇప్పుడు ఎక్కువ శాతం మందికి ఏదో రూపంలో ఏదన్నా కానివ్వండి, ప్రతి ముగ్గురులో అండి ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఉంది. అసలు ఎలర్జీ లేని కుటుంబం అంటూ ఉండదు. 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఒకళ్ళకు ఉన్నట్టే. అవును. అంటే 3 కుటుంబాల్లో కనీసం ఒకళ్ళకన్నా ఉంటుంది, ఒక కుటుంబానికి లేకపోయినా. అంటే దాని ప్రకారం అలర్జీ ఎంత కామనెస్ట్ ప్రాబ్లం? ద మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం ఆన్ ద ఎర్త్ ఈజ్ అలర్జీ, బట్ వెరీ రేర్లీ ట్రీటెడ్ కరెక్ట్ ఆల్సో ఈజ్ అలర్జీ. వెరీ రేర్లీ ట్రీటెడ్ కరెక్ట్లీ. అంటే అంత గ్యాప్ ఉంది. ఎందుకు? అలర్జీ అంటే కామన్ అంటాం కదా మనం. అవును. కొంతమంది మీరు చూసారా, ఇంకో ప్రజెంటేషన్ చెప్పనా అంటుంటారు. సార్ మీరు నా కోసం చెప్తారనిపిస్తుంది. అనేవాళ్ళందరూ గొంతు సవరించుకుంటున్నారు అంటే మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉందా లేదా చూడండి. పర్ఫెక్ట్గా చెప్పారంట సార్. ఈ గొంతు సవరించుకోవడం మేము ఏదో ప్రెజెంటర్స్ మాట్లాడనుకున్నాం కానీ ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఏదో చిన్న మ్యూకస్ ఏదో ఇరుక్కున్నట్టు ఉంటుంది ఫీలింగ్. అదే ఈ మ్యూకస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు. హాస్పిటల్ పోయే అంత పెద్దగా ఉండదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. కామ్గా ఉండే అంత చిన్నగా ఉండదు. అది కూడా ఏదో ఒక రోజు ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్ పోదాంలే అనుకునే టైంకి వెళ్ళి తగ్గిపోద్ది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పడుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు, గ్రాడ్యువల్గా మారుతుంది. ఫుల్ హెల్త్ నుంచి అవును స్లోగా ఇలా అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఏంటో తెలుసా అమ్మా, పార్ట్లీ ట్రీటెడ్ కేసెస్. ఇదేమో అసలు ట్రీట్మెంటే జరగని కేసు ఇది. ఇది ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తారు ఇలా ఉంటే మాత్రం. అది కరెక్టే. ఓకేనా? ఇది చూసారా, పార్ట్లీ ట్రీటెడ్ ఇది, లేదా కొంచెం ఉండి లేనట్టు ఉంటుంది అనమాట. కొంతమంది అంటారు. అంటే దిన గండం 100 ఏళ్ళ ఆయుష్ విన్నారు కదా మీరు. అవును, కానీ అది ఇంకోటి అడగాలి సార్. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఎలా అయితే హార్ట్తో కనెక్టెడ్ గ్యాస్ట్రోఇసాఫగల్ రిఫ్లక్స్ డిజార్డర్ కూడా ఇలాగే అవుతుంది. అసలు ఎంత లింకోనండి దీనికి, ఎంత లింకో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో అసలు వీళ్ళకి నేను చెప్పానుగా, వీళ్ళకి ఏదైనా పడట్లేదా, వీళ్ళకు సైనస్ ఉందా, ఎలర్జీ ఉందా, ఆస్మా ఉందా, నాకు కొంచెం ఆయాసం ఉంది, నాకు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, నాకు సిగరెట్ వాసన పడదు, నాకు అగరబత్తీల వాసన పడదు, నాకు పర్ఫ్యూమ్ వాసన పడదు, వాతావరణం మారితే పడదు, నాకు చలిగాలి పడదు, ఫ్యాన్ గాలి పడదు, పలానా ఊరికి పోతే పడదు, పలానా నీళ్లు మారితే పడదు, నాకు అది పడదు, నాకు ఇది పడదు, ఏ పని చేసినా తొందరగా కలిసిపోతున్నా, ఆయాసం వస్తుంది అని ఎవరైనా అంటున్నారంటే వీళ్ళల్లో గనక ఆల్రెడీ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నాయంటే రెండు ఒకదానికోటి ఇలా ఉన్నట్టు. అది రెండింటికి ఏకకాలంలో వైద్యం జరగాలి. అది మనకు శ్వాసలో చేస్తాం ఏకకాలంలో. అలర్జీ ఆస్మా ఉన్న ప్రతి పేషెంట్కి ఎంతో కొంత గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్ అది. కాబట్టి ఏంటంటే ఇంకో అడ్వైస్ కూడా చెప్తాం. ఎవరైతే నోట్లో వేళ్ళేసి రోజు కక్కుతున్నారో ఉదయం పూట కక్కేసి ఎంత ఆనందపడతారంటే అబ్బా లోపలున్న పసరంతా వెళ్ళిపోయిందంటారు. నోట్లో వేళ్ళేసి ప్రతిరోజు ఉదయం పూట ఒక యుద్ధ విన్యాసాలతో ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. వీళ్ళందరూ కూడా మన కడుపులో జీర్ణం ఏదన్నా తింటే రెడీగా అక్కడ యాసిడ్స్ కానీ బైల్ యాసిడ్స్ కానీ ఇవన్నీ రెడీగా ఉంటాయి మనం తిన్న ఫుడ్ని జీర్ణం చేయటానికి. ఈ ఫుడ్ని అంతటి మనం శుభ్రం అనేటటువంటి పేరుతోని
నోట్లో ఏళ్ళు పెట్టి 2.5 ఎసిడిటీ ఉంటుందమ్మా. హైడ్రోక్లోరిక్ corrosion యాసిడ్ అంటే వచ్చేస్తుంది. తెలుసా మీకు? అవును. ఏలు పెడితే కరిగిపోద్ది. మన పొట్టలో డైరెక్ట్ కనుక మనం ఏలు పెడితే ఆ యాసిడ్లో కరిగిపోద్ది. మరి అందుకనే ఇంతంత నాన్ వెజ్ పీసులు ఎలా తింటారు అనుకుంటున్నారు మీరు? అందులో వేసినట్టే ఇంకా లేదు, మన పెనంలో వేస్తే మొత్తం ఇదైపోద్ది చూసారా, అది యాసిడ్. ఈ యాసిడ్ని మనం ఇలా నోట్లు పెట్టి బయటికి తీసుకొస్తుంటే అంత చూసి గుండెల్లో మంట ఉందంటారు. ఈ మంటని కొంతమంది ఇక్కడ దాకా వస్తుంది, అందుకే గొంతు పొలమారినట్టు అయింది. కొంతమందికి సడన్గా నైట్ కూడా గొంత పొలమారినట్టు అయ్యి ఉలిక్కిపడలేస్తారు కొంతమంది. ఇది గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. నోట్లో వేళ్ళేయటం అనేది చాలా తప్పు. అంటే ప్రతిరోజు అంటే మనం కొంతమంది నోట్లో వేళ్ళేసే సందర్భాలు ఉంటాయి. ఎప్పుడంటే ఇప్పుడు కాక్టైల్ లాగా మనం ఇదొకటి అదొకటి కొన్ని మొత్తం తినేసి ఆల్కహాలు, తర్వాత కూల్ డ్రింక్స్, తర్వాత నాన్ వెజ్ అన్నీ తిన్న తర్వాత కొంతమందికి ఏంటంటే ఆ వాంతి తీస్తే తప్ప నిద్రపడదు వాళ్ళకి. అవును, దట్ ఈజ్ ఓకే. ఎక్సెస్ ఫుడ్ తీసిన తర్వాతనే మనకు శాంతిస్తుంది బాడీ. దట్ ఈజ్ ఓకే. మీకు ఏం లేదండి, మీకు మిగతా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. పొద్దున్నే లేచి అలవాటు ప్రకారం చేసే వాళ్ళందరూ కూడా తక్షణం ఆపండి. ఓహో, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ సగం తగ్గిపోద్ది. ప్రతిరోజు వేయటం వల్ల అది విషయస్ సైకిల్ ఇంకా ఎక్కువైతుంటుంది రోజుకి. అంతే కదా సార్. కాబట్టి దీనికి అలర్జీ ఆస్మాకు లింక్ ఉంది. ఈ రెండింటికి కూడా ఏకకాలంలో వైద్యం జరగాలి. తర్వాత గుండె, మీరు అన్నట్టుగా ఊపిరితిత్తులు కూడా జంట. ఈ జంటని కూడా డిఫరెన్షియేట్ చేయాలా, గుండేది ఊపిరితిత్తులేది, అంటే పాలేది నీళ్ళేది అన్నట్టుగా. ఇంకొకటి సైనస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. ఇది అలర్జీ ప్రాబ్లమా, న్యూరాలజీ ప్రాబ్లమా? మైగ్రేన్ అంటారు, విన్నారు కదా మీరు? అవును, మైగ్రేన్ అంటే తెలుసు, కామన్ హెడేక్. న్యూరో ఇన్ఫ్లమేషన్. అది ఎలర్జీ వల్ల మైగ్రేన్ వస్తుంది. ఏదో ఫుడ్ తింటేనే అందుకే వస్తుంది. అంటే ఏదో ఒకటి పడదు కదా. అవును, సన్లైట్ పడదు, ఏదో ఒకటి పడదు. అండర్ ద సన్, ఇంక్లూడింగ్ సన్, ఏదో ఒకటి పడకపోవడానే అలర్జీ అంటాం. సో న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఈ సైనస్ ఉంటుంది, ఒక పక్కే అంటారు కదా, అంటే ఒక పక్క సైనస్ ఎక్కువ ఉందని. న్యూరలాజికల్ కాజెస్ కూడా ఉండొచ్చు, బట్ వీళ్ళల్లో అలర్జీ ఉందా అనేది మాత్రం రూల్ అవుట్ చేయాలి ఫస్ట్. అంతే. వీళ్ళల్లో అలర్జీ, చాలామంది హెడేక్తో వచ్చి ఈ వైద్యం చేయగానే అంత పోయింది సార్ అంటారు. అంటే ఏంటి, అలర్జీకి యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాని మూలంలోకి వెళ్ళి హెరిడిటరీ హిస్టరీ కూడా తీసుకొని ఎలర్జీ టెస్ట్కు సంబంధించిన అన్ని తీసుకొని నీకు పలాంది ఎలర్జీ ఉంది, దాని కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే ఈ మైగ్రేన్ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ అలర్జీ అనే కామన్ పాయింట్తో మనకు అన్ని విభాగాలు కరెక్ట్ అవుతాయి. చాలా. ఒకప్పుడు తెలుసా అమ్మా, సిఫిలిస్, ఇఫ్ యు నో సిఫిలిస్ యు నో మెడిసిన్ అనేవాళ్ళు ఒక 100 ఏళ్ల కింద. సిఫిలిస్ ఎందుకంటే అన్ని పార్ట్లను ఇన్వాల్వ్ అవుతుంది, అన్ని సిస్టమ్లను ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ యు నో సిఫిలిస్ యు నో మెడిసిన్. ఈ మధ్యకాలంలో ఒక 10-20 సంవత్సరాల నుంచి ఇఫ్ యూ నో డయాబెటీస్ యూ నో మెడిసిన్, బికాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్. డయాబెటీస్ వల్ల కళ్ళ జబ్బు వస్తుంది, మీకు తెలుసు. అవునవును. డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. డయాబెటీస్ ఎఫెక్ట్ కానీ పార్ట్ అంటూ లేదు ఇప్పుడు. ఇఫ్ యూ నో డయాబెటీస్ యూ నో మెడిసిన్. ఇప్పుడు నేనేమంటానంటే ఇఫ్ యూ నో అలర్జీస్ యూ నో మెడిసిన్. ఇఫ్ యూ నో ఎలర్జీ యూ నో మెడిసిన్. అంటే ఎలర్జీ అనేది కళ్ళల్లో, ముక్కులో, చర్మంలో, ఊపిరితిత్తుల్లో, జాయింట్స్లో, ఇమ్యునాలజీ, ఆటో ఇమ్యూన్ డిజీజెస్, ఇమ్యునలాజికల్ డిజార్డరే కదా ఎలర్జీ అంటే. ఇమ్యునలాజికల్ డిజార్డర్. కాబట్టి ఈ ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ మీద పెద్ద అవగాహన లేదు. ఇంకోటి విచిత్రం తెలుసా, అసలు ఈ ఇమ్యునాలజీ మీద ఈ దేశంలో డిగ్రీ లేదు. దీన్ని మా సొంత ఇంట్రెస్ట్తో తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఇదేదో ఎండి అలర్జీ, ఎండి ఆస్తమాలు లేవు. ఇప్పుడు ఎలర్జీకి మొట్టమొదటిసారిగా డాక్టర్లు గత 60-70 సంవత్సరాల నుంచి మెడికల్ కౌన్సిల్ ఎంసీ ఆయన పోరాటం చేస్తుంటే ఈ మధ్యన ఒక మెడికల్ అంటే దీనికి అలర్జీ మీద ఒక డిగ్రీని స్టార్ట్ చేశారు. ఈ ఇంటర్వ్యూ వినే వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే నోరు తెరిచి నిద్రపోతున్నారో వెంటనే గనక వాళ్లకు ట్రీట్మెంట్ గనక చేయించినట్లయితే మీరు ఆ పిల్లల పట్ల అన్యాయం చేస్తున్నట్టే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒకసారి ముక్కులు బ్లాక్ అయ్యి ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్ అన్నీ వచ్చిన తర్వాత పిల్లలు ఎడినాయిడ్ ఫేసెస్ అంటాం, ఇలా వింటారు. కొంతమంది అంటారు చూసారా, ఎందుకురా అలా నోరు తెరుస్తావు, నోట్లో గీగలు పోతాయి, నోరు మూసుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు బలవంతంగా మోస్తారు. దారుణం అది. ముక్కు బ్లాక్ అయితే నోరుతో గాలి తీసుకోకపోతే దేనితో తీసుకుంటారు? అదే కదా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా బలవంతంగా మనం నోరు మూయటం అన్నమాట. సో ఇది చాలా డేంజరస్. కాబట్టి ఎడినాయిడ్స్కి, టాన్సిల్స్కి చూడగానే సర్జరీ చేయకూడదు, ఫస్ట్ యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే
ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉందని చెప్పాను కదా నేను. ముందు దాన్ని ట్రై చేసి ట్రై తగ్గకపోతే చేసి 1 or 2 times ట్రై చేసి 100 మందిలో 5 నుంచి 10 మందికి సర్జరీ అవసరం పడవచ్చు, కానీ 100 పడదు, అవసరం లేదు. కాబట్టి ముందల అది తెలుసుకోవాలి. ఎవరికి చేయాలి మరి సర్జరీ ఎవరికి చేయాలో కూడా చెప్పాలి. ఎడినాయిడ్స్ చాలా లా ఉన్నాయి, టాన్సిల్స్ చాలా లా ఉన్నాయి, సైనస్ ఉంది, ఈ ముక్కులో పాలిప్స్ ఉన్నాయి, కొంచెం డీవియేషన్ ఉంది. ఎడినాయిడ్స్ ఎంత అడ్డం పడతాయంటే చెవులో చీమ వస్తుంది, కొంతమంది చెవులు వినపడవు, కొంతమంది లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నిద్ర కూడా పోలేరు, కొంతమందికి విపరీతమైన గురకు వస్తుంది పిల్లలకి. వాళ్ళల్లో అప్పుడు కొన్ని పరీక్షలు చేసి ఇది మందులకు తగ్గట్లేదు, ఖచ్చితంగా దీనికి సర్జరీ చేయాలంటే చేయాల్సిందే. ఇది రాకుండా ప్రివెంట్ చేయడం, తర్వాత ఇటువంటి కండిషన్ జెనెటిక్గా కానీ ఇతరత్ర కారణాలలో ఉంటే దాని మెయింటెనెన్స్ ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు శ్వాస హాస్పిటల్కి వస్తే అని ఇవాళ సుస్పష్టంగా అర్థమైంది. అంటే ఎక్కడ దొంగన్నాడో వాడినే పట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ అది. సో అంటే ఏంటంటే ట్రీట్ ద రూట్ అంటాం. ఇప్పుడు ఆకులు ఎండిపోతుంటే మూలం రూట్లో ఉందనుకో, మన ఆకు మందేస్తే ఏం లాభం? అదే. కాబట్టి ఎవరి అలర్జీ కానీ ఆస్తమా కానీ ఎందుకు ఇంట్రెస్ట్గా నేను చూపిస్తానంటే 0 to 100 years ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రాబ్లం ఇది. అవును. పసిపిల్లల్లో మొదలైద్ది, స్కూల్కి పోలేరు, స్కూల్ బ్యాగ్ మోయలేరు, స్కూల్లో ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాయి స్కూళ్ళన్నీ, స్కూల్ మెట్లు ఎక్కలేరు, అసలు 4 floors మాట రాదు వాళ్ళకి, స్కూలు పైకి పోయేసరికి మాట రాదు, టీచర్ ఏమో తిడతారు, ఏంట్రా మాట్లాడవేంద్రా అంటారు, వాడు మాట్లాడదామంటే ఆయాసం వస్తుంది, ఆ టీచర్కు తెలియదు. ఇప్పుడు ఏసీ స్కూల్స్ వచ్చినాయి అన్నీ తెలుసు కదా మీకు. ఏసీలు పెడితే 100 మంది పిల్లల్లో 20-30 మందికి ఆస్తమా వస్తుంది. డస్ట్ మైట్స్ వల్ల సార్, ఫంగస్ వల్ల, మోల్డ్ వల్ల. కోల్డ్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ స్పాజమ్. తర్వాత ఏసీలో ఉన్నటువంటి డస్ట్ కూడా కావచ్చు. కొంతమందికి ఏంటంటే కోల్డ్ సెన్సిటివిటీ అమ్మ, పడదు అంతే, వాళ్ళకి అది పడదు. కొంతమందికి ఏసీ వేస్తే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎప్పుడు ఏసీలకు అలవాటు పడినటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాను. సో నేను ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాలకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మీరు ఏసీలు వేయగానే మీరు ఏసీలు 24-25 పెట్టండి దయచేసి. ఫస్ట్ ఈ 18-20 పెట్టడం అనేది తగ్గియండి. 24-25 పెట్టడం వల్ల మనం పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అవును, ఇది నెంబర్ 1. నెంబర్ 2, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ఇవన్నీ శుభ్రం చేయాలనేది చేస్తూ ఉండాలి. పిల్లలు ఎవరైనా వచ్చి నాకు ఏసీ వేయగానే నాకు ఊపిరి ఆడట్లేదు సార్ అంటే వాళ్ళ మాట వినండి మీరు. అది వాళ్ళకు తల్లిదండ్రులకు చెప్పండి. సో వీడికి అలర్జీ ఉందేమో, ఆస్మా ఉందేమో అని టీచర్లకు అర్థం కావాలి. పిల్లలు 3 రోజులు స్కూలుకు పోయి 5 రోజులు పోవట్లేదంటే ఫస్ట్ వాడికి ఆస్మా ఉందో లేదో చూసుకోవాలి. అది కదా నేను చెప్పాను కదా, ఈ ముక్కు కనుక మనం కరెక్ట్గా టైంలో మనం దాన్ని ట్రీట్ చేయకపోతే వాళ్ళ ఫేస్ మొత్తం సెంటర్లో పట్టుకొని లాగినట్టు అయిపోద్ది, పళ్ళన్నీ ఎత్తైపోతాయి, పెదాలు లావైపోతాయి. సో ఈ అందవికారమైనటువంటి పళ్ళు ఎత్తు అయితే చూసారా కొంతమందికి, అంత అందంగా ఉంటారు, ఈ మూతి మాత్రం ముందుకు వచ్చేస్తుంది. ఇది కనుక వాళ్ళని మనం చిన్నప్పుడే, నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఈయన చిన్నప్పుడు చూస్తే నేను భలే చేసేవాడిని అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే అప్పుడే ట్రీట్ చేస్తుంటే ఎంత మంచిగా ఉంటుందో. అందుకే ఏం చేస్తాం, అందరికీ ఏం చెప్తానంటే ఎర్లియర్ ది బెటర్. ఎవరికైతే ముక్కులో గాలి పీల్చలేరో, ఎవరికైతే టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఆస్తమా, స్కూల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయో, ఎంత తొందరగా వస్తే వాళ్ళకు అంత మంచిగా మనం ఊపిరితిత్తులు తయారు చేయొచ్చు. నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఇది అలర్జీని చిన్నపిల్లల్లో కనుక మనం ట్రీట్ చేయకపోతే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడం లాంటిది ఆస్తమా. స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. స్టంటెడ్ గ్రోత్ తెలుసా మీకు? 25 సంవత్సరాలు వస్తాయి, ఈ అమ్మాయికి ఎట్లా పెళ్లి చేయాలి సార్ అంటారు. స్కూల్ అంటే నమ్ముతారు. ఏం చేయాలా తల్లిదండ్రుల బాధ. సో కాబట్టి ఏంటంటే ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో 3 ముఖ్యమైనటువంటి ఏరియాలని దెబ్బతీస్తుంది. 1 గ్రోతు, 2 స్టడీసు, 3 యాక్టివిటీస్, 4 స్లీప్ కూడా. సో ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇవన్నీ డిస్టర్బ్ లేకుండా ఉండాలి అంటే తొలి దశలోనే వాళ్ళకి అలర్జీ, ఆస్తమాని గుర్తించి దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి వైద్యం చేయటం. ఇంకోటి టీనేజ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. మళ్ళీ టీనేజ్లో ఉన్నంత ఆరోగ్యం ఇంకా ఏజ్లో ఉంటుంది అంతే. ఇప్పుడు నేను అనారోగ్యం ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ వాళ్ళకి. సో దాంతో రారు, దే డోంట్ యాక్సెప్ట్ ఆల్సో. అదొకటి. తర్వాత కెరియర్లోకి ఎంటర్ అయిపోదామంటే ఈ ప్రాబ్లం ఉంటుంది, ఉద్యోగం చేద్దామంటే ఈ ప్రాబ్లం ఉంటుంది, పెళ్ళిళ్ళు చేద్దామంటే ఈ ప్రాబ్లం ఉంటుంది.
అంటే ప్రతిదానికి ప్రాబ్లమే. పాపం పెళ్ళిళ్ళు చేసుకుని ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమందో, దీంతో డైవర్స్ తీసుకునే వాళ్ళు ఎంతమందో. ఇది కూడా అవుతుంది. ఎంత ప్రాబ్లం అమ్మ. జీవితాన్ని అతలాకుతలం చేసేటటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది ఆస్మా. చాలామంది అతిశయోక్తి అనుకుంటారు, ఇదేమో బయటికి కనపడవు. ఎవరి పోరాటం వాళ్ళే చేస్తుంటారు, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తుంటారు, ఎవరి బాధ వాళ్ళే పడుతుంటారు. ఎవ్వడికి పక్కోడికి కూడా తెలియదు. హస్బెండ్కి ఉంటే వైఫ్కి తెలియదు, వైఫ్కి ఉంటే హస్బెండ్కి కూడా తెలియదు, పిల్లలకు ఉంటే తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు. అదే. సో ఇంతటి నరకాన్ని గురి చేసేటటువంటి జబ్బు ఇంకోటి ఉండదు. ఇన్ని సమస్యలకి మూలం అలర్జీ, ఆస్తమా అని ఫస్ట్ అసలు ఇవాళ అందరం తెలుసుకుంటున్నాం. రెండోది, తొలి దశలోనే చిన్నప్పుడే గుర్తించినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అసలు ముందు ఒక ఎవాల్యుయేషన్కి రావడం చాలా అవసరం. అది కూడా ఒక స్పెషలైజ్డ్ హాస్పిటల్, శ్వాస హాస్పిటల్ లాంటిది ఉండడం అనేది చాలా మందికి అదృష్టం. అంటే శ్వాస హాస్పిటల్ని ఒక ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్గా తీర్చిదిద్దాలి. అంటే దీనికి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ అంతకు 100 ఇంపార్టెంట్ అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే దీనివల్ల అవేర్నెస్, ఇప్పుడు పొల్యూషన్ ఉంది, బయట పొల్యూషన్తోనే చచ్చిపోతున్నాం, ఇంకా ఇండోర్ ఎందుకు పొల్యూషన్ చేసుకుంటున్నారు? సో ఇవన్నీ అవేర్నెస్ ద్వారా చాలా వరకు తగ్గిపోతాయి కదా, చాలా వరకు తగ్గాలి. సో కాబట్టి దీనికి సంబంధించినవి కానీ, ఇప్పుడు ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, హాస్పిటల్లో ఐసీయూ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి దీన్ని మెల్లమెల్లగా శ్వాస హాస్పిటల్లో, అంటే ఒకసారి వస్తే పేషెంట్లు హ్యాపీగా ఉండేలాగా వైద్యం అనేది చేయాలనేది మా యొక్క జీవిత ఆశయం. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం డాక్టర్ విష్ణురావు గారు. ఐ థింక్ ఇవాళ ఎన్ని విషయాలు తెలుసుకున్నామంటే మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక్కోటి చెప్తుంటే మీరు ఎంత కామన్గా మన చుట్టూ ఉండే విషయాల గురించి ఇవాళ మరింత అవగాహన తెచ్చుకున్నాం. థ్యాంక్ యూ. మీ యొక్క అనేదానికి మాత్రం ఖచ్చితంగా అనకుండా చేద్దాం. అదే తప్పకుండా సార్, నేనే వస్తాను తొందరగా. థ్యాంక్ యూ. రైట్ సార్.